ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పూర్వమామిల పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. నియోజకవర్గ వైసీపీ అదనపు ఇన్ఛార్జ్ నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. నల్లేరు విశ్వనాథరెడ్డి నివాసం నుండి ప్రారంభమైన ఈ జయంతి వేడుకల్లో భాగంగా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం మహానేత విగ్రహానికి విశ్వనాథరెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ వైఎస్ఆర్ నినాదాలతో హోరెత్తించారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము అన్నదాన కార్యక్రమం ఎందుకు చెప్పామంటామంటే, రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో మేము ఆయన అడుగుజాడలు నడిచేవాళ్ళం, ఆయన ఫాలోఅప్లో తిరిగేవాళ్ళం 2001 నుంచి. ఆయన ఎక్కడైనా ఏమైనా కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని తలంపుతో ముందుకెళ్ళేవాడు. 10 మందికి ఉపయోగకరం పనులు చేయాలని తత్వం ఉండేవాడు. 10 మంది బాగుండాలా, అందరూ బాగుండాలా, అందులో మనం బాగుండాలనే కాన్సెప్ట్. కాబట్టి ఆయన అడుగుజాడలకు అనుగుణంగా ఈరోజు మేము బద్వేల్ తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం బద్వేల్ తాలూకా లీడర్లు అందరం కలిపి ఇక్కడ పూర్వమామిళ్ళ మా పార్టీ కార్యాలయంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే, రాజశేఖర రెడ్డి గారు తక్కువ కాలంలో ముఖ్యమంత్రి అయినా కూడా ప్రజల్లో అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి. అందరికీ తెలిసిన విషయమే. ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఈ రోజుటికి నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పార్టీలు మారినా ఏదో ఒక పేరుతో పథకాన్ని మార్చుతున్నారే కానీ కాన్సెప్ట్ అయితే మాత్రం రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. అసలు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం. ఏ ముఖ్యమంత్రిని ఎవరు కూడా తలంచుకోరు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా ఈరోజు ముక్తకంఠంతో అందరూ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనూ కూడా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు నడవడం జరుగుతుంది. ఆయన సారథ్యంలో ఆయన తమ్ముడు మా గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి రేపు జరగబోయే స్థానిక సమస్యలు అయితేనేమి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితేనేమి, అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనేమి నటనలో ముందుండి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేదానికి మేము ముక్తకంఠం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.